మీకు చూపిస్తా. ఎస్ కంటిన్యూ చేద్దాం. బాబుపాలూరు గారు కూడా చేయండి. నమస్తే బాబుపాలూరు గారు. నమస్తే అండి. అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. ఎస్ నమస్తే అండి. సో చెప్పండి సార్, ఈ రోజు మొత్తం జరిగిందంతా మీకు తెలియంది కాదు. సో అంటే ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి ఆపేంత వరకు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని వెనకాల ఎలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. సో అంటే మొత్తం ఓవరాల్గా ఎలా చూడాలి? ఇన్ని మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోతుంది అంటే అసలు ఏం చేస్తున్నట్టు? అంటే యాక్చువల్గా లాస్ట్ 5 years లో జరిగిన స్కామ్ కన్నా స్మగ్లింగ్ కన్నా ఇప్పుడు ఇది తక్కువ దొరికినట్టు అండి. లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మేము పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పేరు చెప్పలేదు, లేకపోతే మనోహర్ గారు ఎక్కడ పేరు చెప్పలేదు. బట్ వైసీపీ ప్రతినిధి మరి ఎందుకంత ఓపెన్ గా చెప్తున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తాలూకుది దొరికిందని చెప్పి. మరి ఆయనే ఇప్పుడు సాక్షిగా ఉన్నట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఎవరిని టార్గెట్ చేస్తారు? కాకినాడ పోర్ట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏంటి పని అండి? కాకినాడ పోర్ట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏంటి పని చెప్పండి. మీరే ఒప్పుకుంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి. అంటే ఇప్పుడు దొరికిందంటే నేను చెప్పలేదు, మీరు ఒప్పుకుంటున్నారు కదండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కక్షతో చేస్తున్నారు ఇదంతానని. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిదని నేను చెప్పలేదు, మీరే అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నారు కదా. అంటే టార్గెట్ చేస్తారు అన్నారు కదా, ఎందుకు అది మాత్రం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు కాదు, గతంలో అది కూడా చెప్పా. గతంలో మరి ఇప్పుడు ఈ రోజు జరిగిన దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధం ఏంటండి? మీటింగ్ల్లో ఈ రోజు జరిగిన దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎందుకు సంబంధం అండి? ఏంటి సంబంధం చెప్పండి. ఈ రోజు కూడా ఇప్పుడు ఏంటంటే సరే ఓకే వినండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చాలా పెద్ద మాఫియా అని తెలిసి కూడా ఒక జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ మాఫియా నడుస్తుందండి. ఇలాంటి మాఫియాని ఎదిరించి అంత ధైర్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్న అతనే నేరుగా అక్కడికి వెళ్ళి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన గట్స్ కి. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడెక్కడ అక్రమ రవాణా జరుగుతుంది, అలాగే అక్రమంగా గొడౌన్ లో ఎవరైతే ధాన్యం కానీ లేకపోతే రైస్ కానీ పెట్టుకొని ఉంటున్నారు అనే ప్రతి ఒక్క దాని మీద కూడా రైడ్ చేసి వాళ్ళు పట్టుకొని ఎక్కడికక్కడ పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ లోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఆ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అన్యాయాలు చేశారో, ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేశారో వాటన్నిటిని కూడా 1 by 1 ప్రక్షాళన చేసుకొని వస్తున్నారు. ఈ రోజు ఇది చాలా పెద్ద స్కామ్ అండి. లాస్ట్ 5 years లో సార్ కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ పీడిఎస్ ఏదైతే మనం రేషన్ ద్వారాగా ఇచ్చిన పేదలకు ఇచ్చిన బియ్యం ఏదైతే ఉన్నాయో ఈ బియ్యాన్ని మొత్తం కూడా అక్కడికి తరలించుకొని కాకినాడ పోర్టు ద్వారాగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు బయటికి ఎక్స్పోర్ట్ చేశారండి. ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఒక్కొక్క కంపెనీ. ఈ రోజు దొరికిన 66 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో వీటన్నిటిని కూడా అరికట్టాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నేరుగా రంగంలో దిగితే గానీ, ఎందుకంటే అధికారులు నేరుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ఆయనకి ఆ షిప్ ఎక్కనీయకుండా చేశారండి. నేను షిప్ లోకి వెళ్తాను, నేను నేరుగా వెళ్ళి నేను ఒకసారి చూస్తాను అక్కడ ఎంత పెద్ద స్థాయిలో స్కామ్ జరుగుతుంది, అసలు ఈ రైస్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ప్రతిదీ నేను చూస్తానని చెప్పి ఆయన వెళ్దామని చూస్తే అధికారులు అక్కడ సహకరించిన పరిస్థితి. అంటే ఎంత మేరకు అక్కడ అవినీతి పేరుకుపోయిందో ఒకసారి ఆలోచించండి. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఈ రోజుకి కూడా అక్కడ కొంతమంది అధికారులు ఎవరైతే ఈ మాఫియా డాన్లు ఉన్నారో, మాఫియా డాన్ కన్సర్న్ లో ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత మేరకు ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది. దీన్ని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు బద్దలు కొట్టి తీరుతారు, ఈ స్కామ్ ని ఛేదించి తీరుతారు. ఎవరైతే ఈ స్కామ్ వెనుక అధికారులు కానీ అలాగే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడతారు తప్పనిసరిగా. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ నేను ఒక రైస్ మిల్ ఓనర్ అండి, నాకు ఒక రైస్ మిల్ ఉంది. కొంతమంది రైస్ మిల్లర్లు అలాగే కొంతమంది మీడియేటర్లు ఈ పీడిఎస్ ఈ ఏదైతే రేషన్ బియ్యం ఉందో వీటిని ఒక దగ్గరికి గ్యాదర్ చేసుకొని దీన్ని కాకినాడకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎవరైతే వీళ్ళు చెప్పారు, ఈయన చెప్పారు, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేశారు కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ గా అనౌన్స్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బిగ్ షాట్స్
ఈ మాఫియా డాన్స్, వీళ్ళేమో కొనుక్కుంటారండి ఇక్కడ నుంచి. వీళ్ళు ఇక్కడ కొనుక్కునేది 20 రూపాయలకి 16 రూపాయలకి కొనుక్కుంటారండి. ఈ మీడియేటర్ దగ్గర 16 రూపాయలకి 18 రూపాయలకి 20 రూపాయలకి కొనుక్కుంటారండి. పేదవాడికి లేకపోతే అక్కడ నేరుగా ఎఫ్సి గొడవనో లేకపోతే ఆ రేషన్ బళ్ళు ఉన్నాయి కదండి, జగన్మోహన్ రెడ్డి మానస్ పుత్రిక ఏదైతే దోచుకు తిన్నారో ఆ బళ్ళు ద్వారాగా నేరుగా వచ్చేస్తాయండి లారీల దగ్గరికి. ఆ లారీల దగ్గరికి చేరుకొని లారీల నుంచి కాకినాడ పోర్టుకి ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఈ మధ్యలో ఎంతమంది అధికారులు ఉంటారు, ఎక్కడ కూడా అడ్డంకి లేదండి. ఎక్కడ వాళ్ళకి అంటే సాధారణంగా మనం వెళ్తే టోల్ గేట్ ఎదురుపడుతుంది, టోల్ గేట్ కూడా ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా, మా తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా, మా విజయ్ గారు చెప్పినట్టుగా వాళ్ళకు ఒక స్టాంప్ ఉంటది. ఆ స్టాంప్ చూస్తే ఇంకెవడు ఆపడానికి లేదనమాట. ఆ వెహికల్ కు స్టాంప్ ఉంటది, ఆ స్టాంప్ చూస్తే ఎవరు, ఆ పేపర్ మీద స్టాంప్ ఉంటదండి, ఆ స్టాంప్ చూస్తే ఎవరు ఆపడానికి లేదు, ఏం అడగడానికి లేదు. డైరెక్ట్ గా కాకినాడ పోర్ట్ కి అది రీచ్ అయిపోతుంది. సో ఈ విధంగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు పేదవాళ్ళకి చేరవలసినవి అలాగే పేదవాళ్ళ నుంచి తక్కువ డబ్బులకు తీసేసుకొని 60-70 రూపాయలకి మించి బయట దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారండి. కొన్ని లక్షల కోట్లు దోచు తినేసారు లాస్ట్ 5 years లో. ఇప్పటికీ కూడా వీళ్ళ గుండె ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు కూడా గవర్నమెంట్ కళ్ళు కప్పి అధికారులను చేతిలో పెట్టుకొని, కొంతమంది అధికారుల చేతిలో పెట్టుకొని ఇన్ని మెట్రిక్ టన్నులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే, ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత లోతుకి దూరిపోయారో ఈ మాఫియాలో ఒకసారి ఆలోచించండి. దీన్ని ఎందుకు అరికట్టకూడదండి? ఆయన అంటారు మీ పోర్టు దగ్గర ఆపేస్తే ఏముంది, లోకల్ ఆపాలి కదండి. పోర్టు దగ్గర ఆపితే నీకేంటి నొప్పి, సో లోకల్ ఆపితే నీకేంటి నొప్పి, పోర్టు దగ్గర ఆపితేనే మొత్తం లోకల్ కూడా ఆగుద్ది. అమ్మ నాయన ఇక్కడ పట్టేసుకుంటున్నారు, ఇంకెక్కడ ఇప్పుడు పోర్టు దగ్గర ఆపేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఇంకెక్కడ స్కోప్ ఉంటుంది కదా. ఒక మాటకి సంబంధం లేకుండా ట్విస్ట్ చేయకండి. అంటే ఆపడం తప్పని నేను చెప్పలా. రైస్ మిల్ ఓనర్ చెప్పాను, నేను చెప్పింది పూర్తి వినండి. నాకు ఇండియన్ డౌట్ మొత్తం తెలుసు, అర్థమవుతుందా? నేను ఒక రైస్ మిల్ ఓనర్, నాకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటనేది, అర్థమవుతుందా? కొంతమంది రైస్ మిల్లర్లు, సార్ ఓపెన్ గా చెప్తున్నా, కొంతమంది రైస్ మిల్లర్లు ఎవరైతే వైసీపీ బడాబాబులు ఉన్నారో వాళ్ళు, అలాగే కొంతమంది మీడియేటర్లు నేను పెట్టుకొని అడ్డం పెట్టుకొని చాలా పెద్ద మాఫియా నడిపారు. ఇప్పటికీ కూడా నడపాలనుకున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఛేదించారు. దీన్ని అంతు చూస్తారు తప్పనిసరిగా. దీన్ని అరికట్టకపోతే అండి చిన్న చితక రైస్ మిల్లర్లు, అలాగే జెన్యున్ గా మిల్లింగ్ చేసే రైస్ మిల్లర్లు రైతుల మీద కొంతమంది ఆధారపడాల్సిన పరిస్థితి. రైతు దగ్గర 1 kg ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే మనకి ఇక్కడ లాభాలు లేవని చెప్పి, అంటే పీడిఎస్ కొనుక్కొని మిల్లింగ్ లో కలిపేసినోడికి లాభం చాలా ఎక్కువ వస్తుందండి. కానీ జెన్యున్ గా మిల్లింగ్ చేసేవాడు, ప్యాడీ మిల్లింగ్ చేసేవాడికి వాడికి లాభం రాదు. రైస్ మిల్లర్ చాలా నష్టపోతారు. ఇలాంటివి జరిగితే కనుక తప్పనిసరిగా అందరు మిల్లర్లు ఈ కాంపిటీషన్ తగ్గుతుందండి. ఇప్పుడు కొన్ని లక్షల, అంటే మా పార్వతీపురం, విజయనగరం జిల్లాల నుంచి కూడా ప్యాడీ అండి యాక్చువల్గా ఎక్కడ జిల్లాకి సంబంధించిన రైస్ మిల్లర్లకి ఆ ధాన్యం వెళ్ళాలి. కానీ ఇక్కడ ధాన్యం కూడా వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతారండి. మా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వీళ్ళకి ధాన్యం కావాలి. ఎందుకంటే వీళ్ళు అంత ఈ ధాన్యం అంటే బియ్యం కానీ లేకపోతే దాని నుంచి వచ్చే బ్రోకెన్ రైస్ కానీ ఈ బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బయటికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీళ్ళకి ఒక వే దొరికింది. కాబట్టి ఇక్కడున్న రైస్ మిల్లులను అందరిని కూడా మోసం చేసేసి వీళ్ళని ఎలా పోతే మాకేంటని చెప్పి ఇక్కడ మాకు ఉండాల్సిన ప్యాడీని కూడా వీళ్ళే లాక్కెళ్ళిపోతున్నారు. అంటే బాబు గారు ఆల్రెడీ విచారణ స్టార్ట్ చేయమన్నారు. ఆల్రెడీ సివిల్ సప్లై అధికారి అక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ గా కాకినాడ సివిల్ సప్లై అధికారి ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ప్రసాద్ గారి మీద ఆయన రిపోర్ట్ చేయమని ఆదేశించారు. సో విచారణలో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తాయి. మీరు చెప్పినట్టు కూడా పోర్టు వద్ద ఆగితే ఇదంతా, ఇందాక రమేష్ గారు చెప్తూ కూడా క్షేత్రస్థాయిలో ఆగితే పోర్టు వద్ద ఆగుద్ది అంటున్నారు. పోర్టు వద్ద ఆగితే నిజంగా మీరు చెప్పినట్టుగా మొత్తం ఒక చైన్ లింక్ లో మొత్తం అంతా ఆగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు పోర్టు వద్ద కనీసం ఒక డిప్యూటీ సీఎం వెళ్ళినా కూడా అధికారులు సరైన రెస్పాండ్ లేదంటే అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా కంట్రోల్ చేయాలి? మరి అదే ఆ స్థాయిలో అక్కడ అవినీతి జరిగిందండి. ఇది లాస్ట్ 5 years లో ఎంత మేరకు వాళ్ళు ఒక మాఫియాను నడుపుకొని ఎంత అవినీతి చేశారనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ రోజుకి కూడా వాళ్ళ హవా అక్కడ ఉందంటే, వాళ్ళు ఒక మాఫియాను నడుపుతున్నారంటే, ఓ పెద్ద నెట్వర్క్ నడుస్తుందంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ అనేది, ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ అనేది. ఇది అసమాస విషయం కాదండి. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడి నుంచి బయటికి దేశానికి తెలియకుండా పోతుంది.